హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య అఫీషియల్ ఎస్ఆర్‌డి. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదైతే అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మల్లన్న జాతర అనమాట. అగ్నిగుండాలు, ఒగ్గు కథ నడుస్తుంది. ఇక్కడైతే బీరప్ప గుడి అని ఉంది. బీరప్ప గుడి, మల్లన్న గుడి అని 2 పక్కపక్కనే ఉన్నాయన్నమాట టెంపుల్స్. చాలా బాగా కట్టారు. ఇదైతే బీరప్ప గుడి. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని ఇంకా పక్కనే మల్లన్న స్వామిది ఉందన్నమాట. ఇక్కడైతే మల్లన్న కళ్యాణం జరిగింది. ఇంకా వీళ్ళే ఇంకా కళ్యాణం చేసిన దంపతులనమాట. ఇక్కడ ఒడిబియ్యం అయితే పోస్తున్నారు. ఇంకా కళ్యాణం చూసుకొని కళ్యాణం అయితే వీడియో తీయలేకపోయాను. చాలా జనాలున్నారు. తీయడానికైతే అవకాశం లేకపోయిందనమాట. ఇక్కడైతే దర్శనానికని వచ్చి ఇంకా చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీశాను. ఇంకా వీళ్ళే కళ్యాణం జరిపించి ఇంకా ఒడిబియ్యం పోస్తున్నారు. టెంపుల్స్ అయితే చాలా బాగా కట్టారండి. ఇంకా చాలా రోజులైంది అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి కూడా. ఇంకా జాతర ఉందని అట్లనే అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి చాలా రోజులైందని అమ్మమ్మ రమ్మంటే ఇంకా మేము, మా పెద్దమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు, ఇంకా మా సిస్టర్స్ అందరం అయితే వెళ్ళాము. అమ్మ కూడా ఇక్కడైతే స్వామికైతే దండం పెట్టేసుకొని ఇక్కడ పక్కకి శివయ్య కూడా ఉన్నాడు పక్కన. ఇంకా అక్కడ కూడా బాగా అలంకరణ అంతా బాగా చేసిరనమాట. ఇంకా అంతా చూసి దండం పెట్టేసుకొని ఇక్కడ మళ్ళీ అయితే ఇక్కడ వచ్చి కూర్చున్నాము. ఇక్కడ అగ్నిగుండాలని కళ్యాణం అయిపోయినాక అగ్నిగుండాలు తొక్కుతారనమాట ఒగ్గు వాళ్ళైతే. ఇదే మా ముందుకు ఉంది కదా, అవి కట్టెలు అట్లా వేసి అయితే బాగా నిప్పులు చేసి ఉంచుతారు కళ్యాణం అయ్యేంత వరకు. ఇంకా వాటిని వీళ్ళు తొక్కుతారనమాట. వాళ్ళ ఒంటిపైకి దేవుడొచ్చి. మేమైతే ఇక్కడ చైర్స్ పైన కూర్చొని ఉన్నాం కానీ అక్కడ కూడా అగ్నిగుండాలు కూడా చూడడానికి చాలా జనం అసలు అవ్వలేదు వీడియో తీయడానికి. ఇంకా తర్వాత అయితే బోనాలు. ఇంకా అగ్నిగుండాలు అయిపోయిన తర్వాత బోనాలు అనమాట. బోనాలు కూడా చాలా బాగా అనిపించింది. పెద్ద ఊరు అనమాట అమ్మమ్మ వాళ్ళది, తెల్లపూర్ అని. బోనాలు అయితే చాలా ఎక్కువనే చేశారు. ఇది నైట్ టైం అయ్యి ఇంకా బాగా అనిపించింది. చూస్తున్నారు కదా బోనాలు ఎంత బాగా తిరుగుతున్నాయో. గుడికి లైట్స్ అవన్నీ నైట్ అయ్యేసరికి బాగా అనిపిస్తున్నాయి. ఇంకా బోనాలు తిరిగేసరికి అయితే చీకటి అయిపోయిందనమాట. బోనాలు తీసుకొని అయితే ఇంటికెళ్ళాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడే మా పిన్ని కూతురు కూడా ఉంటుందన్నమాట, సిస్టరు. ఇంకా నైట్ అయితే పిన్ని కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా అటు నుంచి పొద్దున్నే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఫొటోస్ దిగి చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే పెట్టిన. చూడండి ఇంకా బోనాలు అయితే చూస్తున్నాము ఇటు నిలబడి. బాగా చలి వాతావరణం చల్లగా ఉంది. ఇంకా అప్పటికే నైట్ అయిపోయింది కదా. బోనాలు తిరిగాక ఇంకా టెంపుల్కి ఇంటికి చాలా దూరం అనమాట. ఇంకా నడిచి వెళ్ళడానికి అయితే ఉండదు. ఇంకా వెహికల్స్, కార్, బైక్లు, ఆటోలు అట్లా వెళ్ళాలి. బోనాలు అయితే చాలా బాగా అనిపించాయి. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బోనాలు అయితే మీకు ఎట్లా అనిపించినాయో కింద కామెంట్ చేయండి. బాగా డెకరేషన్స్ అయితే బాగా నీట్గా బాగా చేశారు, పూలు అవన్నీ. ఇక్కడైతే మేము ఇంటి దగ్గర నెక్స్ట్ డే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట ఇది. అమ్మ వాళ్ళు మేము చిన్నగా ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఇల్లు అనమాట. ఇంకా అమ్మమ్మ ఒక్కతే కదా ఉండేది. ఇంక ఇల్లు అయితే మార్చలేము, అట్లనే ఉంది. ఇంకా మేము సిస్టర్స్ అందరం కూర్చొని ఇంకా అది మాట్లాడుతున్నాం. ఇంకా పక్కనే బాబాయ్. ఇదనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. చిన్నదే. ఆ పక్కన ఒక చిన్న దాంట్లో ఇంకొకరికి రెంట్కి ఇచ్చి అమ్మమ్మ ఉంటుంది పక్కన. ఇంకొక్కతే కదా మీకు సరిపోతుంది. ఇక్కడైతే అమ్మ, పెద్దమ్మ వాటర్ అయితే పైకి తోడుతున్నారు. ఇంకా మేమైతే కూర్చొని చిన్న చిన్న ఫోటో క్లిప్స్ అయితే దిగినాము. ఇంకా మా అమ్మమ్మ అనమాట ఇక్కడ. అమ్మమ్మని కూడా చిన్న ఫొటోస్ అయితే దించాను.
ఇంకా మేము మా సిస్టర్స్ అయితే ఫొటోస్ దిగాము. ఇంకా వీడియో అయితే ఇది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇంకా ముందుకున్నామైతే మా వదిన, ఇంకా మేమందరం సిస్టర్స్, మా అమ్మ వాళ్ళం అందరం అనమాట. చాలా రోజులకు కలిస్తే బాగా అనిపించింది. ఎక్కువ రోజులైంది కలవక. ఇంకా అందరం అయితే ఇలా ఫొటోస్ అయితే దిగాము. మమ్మల్ని ముందు నిలబెట్టి చిన్న వీడియో అయితే తీసాము. ఇదైతే ఈ వీడియో ఉంది. బాయ్ బాయ్.